మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. పహల్గాం ఉగ్ర దాడిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పాకిస్తాన్కు గట్టి సందేశం పంపే యోచనలో కేంద్రం ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టాలని భావిస్తోంది భారత్. దీనికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ కీలకంగా చర్చిస్తున్నారు. భేటీకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పాకిస్తాన్కు గట్టి సందేశం పంపే యోచనలో కేంద్రం ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టాలని భావిస్తోంది. దీనికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ కీలకంగా చర్చిస్తున్నారు. భేటీకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. పహల్గాం ఉగ్ర దాడిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పాకిస్తాన్కు గట్టి సందేశం పంపే యోచనలో కేంద్రం ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టాలని భారత్ భావిస్తోంది. దీనికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ కీలకంగా చర్చిస్తున్నారు. భేటీకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, చాలా ఇంపార్టెంట్ భేటీ జరుగుతోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? చాలా సీరియస్ మీటింగ్ ఇది. ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి కొనసాగుతుంది. ప్రధాని మోదీ నివాసంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశం ఇది. క్యాబినెట్ వ్యవహారాలకు సంబంధించి, ముఖ్యంగా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ ఇది. దీంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి, వీటితో పాటు అజిత్ దోవల్, అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు వారందరూ కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. కీలకంగా పహల్గావ్ దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అలాగే తీసుకోవాల్సినటువంటి కౌంటర్ యాక్షన్ పార్ట్కి సంబంధించి కీలకంగా ఈ సమావేశంలోనే ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పహల్గావ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. ఒక సీరియస్ యాక్షన్ అయితే భారత్ వైపు నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ చాలా సీరియస్గా భారత్ ఈ వ్యవహారాన్ని చూస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, ముఖ్యంగా భారత్కు సంబంధించి పాకిస్తాన్ సంబంధించినటువంటి హస్తం ఉంది. లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇది దాడి చేశారనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాల సేకరణ కావచ్చు, పాక్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నంతో పాటు ఇక ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని వదిలిపెట్టకుండా వారికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు అనేటువంటి కామెంట్స్ను కూడా ఈరోజు రాజ్నాథ్ సింగ్ చేశారు. దాడికి పాల్పడ్డవారు మాత్రమే కాదు, దాడి చేయించిన వారు కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో భారత్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి యాక్షన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. పరదా చాటున దాగి ఉన్నటువంటి వాళ్ళు కూడా శిక్షను అనుభవించాల్సిందే అనేటువంటి కామెంట్స్ని రాజ్నాథ్ సింగ్ చేశారు. అంతకుముందు ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు ఈ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతోటి ఆయన రివ్యూ అనేది కూడా నిర్వహించారు. తర్వాత అమిత్ షా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఉదయం నుంచి నిన్న సాయంత్రం ఘటన జరిగిన తర్వాత ఆయన లెఫ్టినెంట్ గవర్నర్తో కలిసి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో కలిసి అక్కడికి వెళ్ళారు. నిన్న శ్రీనగర్లో ఉన్నారు. శ్రీనగర్లో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్కి సంబంధించి రివ్యూలు నిర్వహించారు. తర్వాత ఘటన జరిగినటువంటి బైసరన్ వ్యాలీకి కూడా ఆయన వెళ్ళారు. స్వయంగా అక్కడ బాధితులతో మాట్లాడారు. దాంతోపాటు ఘటన జరిగినటువంటి ప్రాంతంలో కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అఫీషియల్స్తో కూడా మాట్లాడారు. వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానితో జరుగుతున్నటువంటి సమావేశంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా యాక్షన్ ప్లాన్కి సంబంధించే భారత్ ఎట్లా దీన్ని కౌంటర్ యాక్షన్ చేయబోతుందనే దానిపైనే అందరి ఫోకస్ ఉంది. ప్రస్తుతానికైతే నిన్న దాడి జరిగినప్పటి నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం కూడా ఎన్ఐఏకి సంబంధించిన ఒక టీం అక్కడ అసిస్ట్ చేయడానికి వెళ్ళింది.
కొద్దిసేపటి క్రితమే కుల్గావ్లో టెర్రరిస్టులకి అలాగే భారత ఆర్మీకి సంబంధించి సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఎన్కౌంటర్ అనేది కూడా జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. టీఆర్ఎఫ్ ఏదైతే నిన్న ఉగ్రదాడికి పాల్పడిందో ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టాప్ కమాండర్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు అనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు దాడికి పాల్పడ్డటువంటి ఉగ్రవాదులకు సంబంధించి వేటను కొనసాగిస్తూనే కౌంటర్గా దీన్ని చేయించినటువంటి వారికి కూడా కౌంటర్ ఇచ్చేలాగా భారత్ నుంచి ప్రతిస్పందన ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి చాలా టూరిజం అట్రాక్టివ్ ప్లేస్ అది. దానికి సంబంధించినటువంటి జీవనాధారం మీద పడినటువంటి దెబ్బ కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ప్రధాని నేతృత్వంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే సెక్యూరిటీ ల్యాబ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వీటన్నింటిపైన క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక 15 రోజుల ముందే స్టేట్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసినప్పటికీ బ్లడ్ బాత్ జరిగేటువంటి అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం తోడే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో పుల్వామా దాడులు జరిగినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉరి ఘటన జరిగినటువంటి సందర్భంలో కావచ్చు, భారత ప్రభుత్వం అనుసరించినట్టుగానే ఈసారి కూడా కౌంటర్ యాక్షన్ ప్లాన్ కూడా అంతే ధీటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ క్యాబినెట్లో ఇప్పుడు జరిగేటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని బయటికి వెల్లడించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన యాక్షన్ ప్లాన్ను బయటికి రివీల్ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ కౌంటర్ యాక్షన్కి సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని న్యూట్రలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి అంశాలకు సంబంధించి ఫోకస్డ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు కౌంటర్ యాక్షన్కి సంబంధించి కూడా కీలకంగా కొన్ని నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సౌజన్య.